సో నేను 2, 3 సినారియోస్ చెప్తాను మ్యామ్. ఒకటి మనం డైరెక్ట్‌గా ఎల్‌డీఎల్‌ని పెంచే ఫుడ్స్ తినడం ఒక సినారియో. ఇంకో సినారియో ఇండైరెక్ట్‌గా మనకి క్యాలరీ ఇన్, క్యాలరీ ఔట్‌తో పాటు ఏర్పడే ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఏదైతే అవుతుందో అందులోంచి కూడా ఎల్‌డీఎల్ వస్తుందా? See, LDL can be produced mainly by faulty oils. ఫాల్టీ ఆయిల్స్ వల్ల మెయిన్‌గా ఆయిల్స్ వస్తుంది. అంటే సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఈ రెండిట్లో నుంచి కూడా మనకి ఎల్డిఎల్ వస్తుంది. రెండిట్లో నుంచి కూడా వస్తుంది. అన్సాచురేటెడ్ డాల్డాలు, బరీ డాల్డా వాడుకోవడం కానీ, కొన్ని రకాలైనటువంటి అడల్టర్డ్ నెయ్యి వాడడం కానీ, చీజ్ వాడడం కానీ, వీటన్నిటిలో నుంచి కూడా మనకి ఎల్డిఎల్ బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా దే విల్ ఇంక్రీజ్ ఎల్డిఎల్. సో ఇది ఆల్టర్నేట్గా దీన్ని మనం ఏం చేస్తామంటే హెచ్డిఎల్ పెంచే ఫుడ్స్ కూడా మనం ఎప్పుడైతే తీసుకుంటామో సహజంగా ఎల్డిఎల్ పడడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పుల్లగా ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్, వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విల్ డూ మ్యాజిక్ విత్ ఎల్డిఎల్. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.